వెల్కమ్ టు వైబ్ న్యూస్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీరేం చదువుకున్నారో తెలియదు కానీ వార్తలు రకరకాలుగా ఉంటాయి. అక్రమాలపై రాసేవి ఇన్వెస్టిగేషన్ స్టోరీలు అంటారు. ఇవి ఎవరి సోర్సును బట్టి వాళ్ళు రాస్తారు. ప్రెస్ మీట్ లాగా అందరూ కలిసి ఒక్క కడ కూర్చొని రాయరు. అయినా వస్తున్న వార్తా కథనాలు క్లియర్గా ఫోటోలు పూర్తి ఆధారాలతో సహా ఉంటున్నాయి. సోయుంటే చూసుకోండి. వార్తలు రాసుడంటే మీరు మీ జోకుడుగాలు చేసే దొంగ చిట్టీలు లంగ దందాలు కాదు. ఇప్పటికైనా జ్ఞానం పెంచుకొని మీడియాను గౌరవించుండు, నేర్చుకో. నియోజకవర్గ పెద్దగా నీకు చేతనైతే వాటిని సరిచేయి. అంతేగాని ఇలా మీ చెంచాలతో ఇష్టానుసారం భాగిస్తే సమస్య పరిష్కారం కాదు. మీడియాపై దాడి సరికాదు. రాజకీయంగా మీరు తేల్చుకోండి, అంతేగాని పరిధి దాటి మీడియా జోలికి రావద్దు. వెంటనే మీ అనుచరులతో చెప్పించిన మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు మీడియా పవర్ ఏంటో చూపిస్తామని అన్నారు. మీడియాపై రామగుండం ఎమ్మెల్యే అనుచరులు చేసిన వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా వాళ్ళు డబ్బులు ఇస్తే లేకపోతే ఎవరికో ఒకరికి చెంచాగిరి చేస్తూ వార్తలు రాస్తారంటూ ఒక అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పత్రికలు ఎవరికీ సొత్తు కాదు, నిజాలను నిర్భయంగా రాస్తాయి, ఆధారాలు ఉంటేనే వార్తలు ప్రచురిస్తాయి తప్ప డబ్బులకు ఆశపడో లేకపోతే ఎవరికో ఒకరికి చెంచాగిరి చేసేటటువంటి నైజం పత్రికలకు ఉండదు. ఇటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోదాడ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. కౌశిక హరి నేపథ్యం బీఆర్ఎస్ కౌశిక హరి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఈ హరి అనే వ్యక్తి ఆయనను ఎవడైతే నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించే వ్యక్తి ఈ హరి. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించి గంగలు కలిపే పరిస్థితి తీసుకొచ్చే వ్యక్తి ఈ హరి అనే వ్యక్తి. మీకు వెనకట గిట్ట మనం చూసుకుంటే రామాయణంలో నారదుడు, భారతంలో శకుని ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపితే రామగుండంలో కౌశికారి. శకుని ఉన్ను నారదుడు ఇద్దరు కలిపితే, ఎందుకంటే ఎక్కడనైనా గొడవ పెట్టియాలన్నా, ఎక్కడైనా పంచాయతీలు పెట్టియాలన్నా, ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలన్నా కూడా మనం గత రామాయణం భారతంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళిద్దరు ఎట్లయితే ఉంటారో ఈ రామగుండానికి దాపురించిన శకుని ఎవరైతే ఉన్నారో ఆయన హరి అనే వ్యక్తి. నిన్న చెప్తా ఉన్నాడు, గోదావరి కనిలో బాగా చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు, విప్లవాలకు పుట్టినిల్లు అని. ఇది వాస్తవం. విప్లవాలకు పుట్టిన ఇల్లు, చైతన్యం కలిగిన ప్రజలు రామగుండంలో ఉన్నారు కనుకనే ఈరోజు రాజ్ ఠాకూర్కు 90,000 ఓట్లు ఇచ్చి మిమ్ముల అదం పాతాళానికి తొక్కిండ్రు. మిమ్మల్ని అదం పాతాళానికి తొక్కడానికి గల కారణం 20-30 సంవత్సరాలుగా రామగుండంలో మీరు చేస్తున్న విధ్వంసం, మీరు చేస్తున్న పనులను చూసి ఇలాంటి వాళ్ళని గిట్ట రాజకీయాలలో ఉండనిస్తే రామగుండం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే రాజ్ ఠాకూర్ లాంటి మంచి నాయకుడు కావాలి ఈ రామగుండానికి అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అదం పాతాళానికి తొక్కి రాజ్ ఠాకూర్కు భారీ మెజార్టీ తెలంగాణలోనే 90,000 పై చిలుకు ఓట్లేసి గెలిపించిన చరిత్ర ఈ రామగుండం ప్రజలది. రామగుండం ప్రజలు ఈరోజు ప్రజాపాలనను విశ్వసిస్తూ ఉన్నారు. గడీల పాలన మీ కేటీఆర్ చేసిన గడీల పాలనను పారద్రోలి ఈరోజు రామగుండంలో రామరాజ్యం నడుస్తూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఆ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించి 20-30 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధిని ఈరోజు ప్రజలకు అందియాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ మీద ఏదో ఒక రకంగా అబాండాలు వేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పరుగు పందెం నడుస్తూ ఉన్నది. మొన్న ఒక ఆయనే లక్ష్మీనగర్లో ఎవరికి వాళ్ళు రూములు ఆ స్ట్రీట్ వెడల్పు చేయాలి, వైడన్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ, అక్కడ వ్యాపారస్తులందరూ ఒప్పుకొని స్వయంగా వాళ్ళే వ్యాపారస్తులందరూ షట్టర్స్ వెడల్పు చేసుకుంటా అంటే మొన్న ఒక ఆయనేమో పోయి లక్ష్మీనగర్లో తిరిగి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఏంటిది అని చెప్పేసి ఉట్టిగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా,
నేను మాట్లాడకపోతే, నేను పట్టించుకోకపోతే నన్ను ఇక్కడ రామగుండం ప్రజలు ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి నిన్న ఈయనో ప్రెస్ మీట్ పెడతాడు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, ప్రజలకు కావాల్సిన మేలు చేసేందుకు ప్రయత్నం చేయరు. కానీ ఈ పరుగు పందెంలో ఎక్కడ వెనుకబడిపోతున్నాం అని చెప్పేసి ఆయన లక్ష్మీనగర్లో తిరిగిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. కనుక నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తిపోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రెస్ మీట్ పెట్టుడు తప్ప వీళ్ళు 30 సంవత్సరాల నుంచి చేసింది ఏమన్నా ఉన్నదా? సిగ్గు లేకుండా మాట్లాడుతాండి. ఇంకా సిగ్గుండాలే కాంగ్రెస్ వాళ్ళకని. మాకు సిగ్గున్నది కనుకనే ఈరోజు రామగుండంలో దాదాపుగా 100 కోట్లతోటి విపరీతమైన ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఈరోజు స్కూప్స్ ఐస్ క్రీమ్ కాడికి షాప్ కాడికి పోండి, ఆ నుంచి మార్కండేయ కాలనీకి, కేసీఆర్ కాలనీకి వెళ్ళేది ఒక నేషనల్ హైవే రోడ్ ఎట్లా ఉంటుందో ఈరోజు ఆ రోడ్ అట్లా వేయిస్తూ ఉన్నాం. నేషనల్ హైవే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు రాండి, తీసుకుపోయి చూపిస్తాం. ఈరోజు మేడిపల్లి గిట్ట మీరు చూసుకుంటే ఒక వెనుకబడిన ప్రాంతం పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ అంటే కనీసం బ్యాక్వర్డ్ ఏరియా గట్ట ఎవడు పోతాడా, ఎందుకు పోతాడని అనుకుంటారు. 10 ఫీట్ల రోడ్డు ఉండే, ఇవాళ చూడండి నిన్న మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఒక నేషనల్ హైవే లెక్క దాదాపుగా 30 ఫీట్ల రోడ్డు దాదాపుగా 2 ఫీట్ల మందంతో వేస్తే వెహికల్స్ అన్ని బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు దాన్ని. నిజంగా మా వాడు చెప్పినట్టు ద్వారకా నగర్లో మీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయే తవ్వాది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మీకు కనీసం రోడ్డు వేయించేందుకు కూడా చేతగాకపోతే ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ పోయి చూడండి, మీకు తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒకటైతే కూలగొడుతున్నారు ఓల్డ్ అశోక్ కూలగొడుతున్నారు అని చెప్తా ఉన్నాం. ఓల్డ్ అశోక్ కూలగొట్టుడు ఎవరు కూలగొట్టారు? ఎవరిది ఓల్డ్ అశోక్? నీకు అంత ఆలోచన ఎందుకున్నది ఓల్డ్ అశోక్ మీద? అంటే ఏమన్నా దాని మీద ఆ ఓల్డ్ అశోక్ గిట్ట కూలగొట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత రాజ్ ఠాకూర్ గారు. అది కూలగొట్టకపోతే నువ్వు నీ మిత్రులందరూ కలిసి ఆ అశోక్ టాకీస్ను ఏం చేద్దాం అనుకున్నారు, ఆ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనుకున్నారు రామగుండం ప్రజలకు తెలియదా? మీరు ఎట్లా కబ్జా చేద్దామని అనుకున్నారో రామగుండం ప్రజలకు తెలియదా? కానీ ఈరోజు అదే ఓల్డ్ అశోక్ దగ్గర భూ కబ్జాదారుల నుంచి దాన్ని విడిపించి ఈరోజు ప్రభుత్వానికి అప్పయెప్పిన ఘనత ఈరోజు రాజ్ ఠాకూర్కే దక్కింది. ఇదంతా ఒకటైతే రామగుండం ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు లేనిపోని అబండాలు వేసి ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. బూడిద మీద కోట్లు సంపాదిస్తారు, ఇసుక మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్ మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఈ రామగుండంలో ఎవరికి సంబంధించిన బాధితులు ఉన్నారో మీకు తెలియదా? అటు మీ చందర్ కావచ్చు, ఇటు హరి కావచ్చు, ఇటు ఆ బూడిదను నిన్న మొన్నటి దాకా అమ్ముకున్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులా లేకపోతే కాంగ్రెస్ నాయకులా? ఎవరి మీద కేసులై ఎవరిని జైళ్లకు పంపించారు? ఎవరెవరు? లేకపోతే కాంగ్రెస్ నాయకులా? ఎవరి మీద కేసులై ఎవరిని జైళ్లకు పంపించారు? ఎవరెవరు ఇప్పటికీ కూడా దాని మీద చేస్తూ ఉన్నారు తెలియదా? ఈరోజు ఇసుక కావచ్చు, బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రజలందరికీ ఉచితంగా అందాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలందరికీ అటు బసంత్ నగర్ వరకు, ఇటు కాలనీ వరకు, ఇటు గౌతమి నగర్ వరకు ఎవరు ఇండ్లు కట్టుకున్నా కూడా ఇసుక ఉచితంగా తీసుకెళ్ళండి, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అని క్లియర్గా చెప్పి జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఈరోజు ఇసుకను కూడా ఫ్రీ చేసారు. ఈరోజు బూడిద అంటున్నావు, కోట్లు అంటున్నావు. నీకు బూడిదలా ఇన్ని రోజులు నువ్వు కోట్లు సంపాదించినావు అనేది ఇక్కడ రామగుండం ప్రజలందరికీ తెలుసు. ఆ కోట్లు పోయినాయి. ఈరోజు రాజ్ ఠాకూర్ వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి గ్రామానికి 1-2 లారీలు పెట్టుకొని ఈ గ్రామ ప్రజలే దీని మీద బాగుపడాలి, ఎవరికి సంబంధం లేదు, గోదావరి కన్నోడు కూడా ఎవడు రావద్దు అని చెప్పేసి ఇవాళ ప్రతి గ్రామం నుంచి 1-2-3 లారీలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ రూపాయికే బూడిద చేసిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమంది నీ చెంచాలు, నీ దగ్గర డబ్బులు తీసుకునేటోడు, నీ తాబేదారులతోటి 1-2 పేపర్లల్లో నువ్వు ఇక్కడ మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్పిస్తే అది నిజమైనందుకు లేదు.
మంచి మంచి పత్రికలు ఉన్నాయి, పేరెన్నిక కన్నా పత్రికలు ఉన్నాయి. వాళ్ళకు తెలియదా ఇదంతా? వాళ్ళు ఎందుకు రాస్తలేరు మరి? ఇక్కడ ఉచితంగానే జరుగుతుంది, న్యాయంగానే జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఏది ఇవ్వాలో అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే ఈరోజు ప్రజలందరికీ అది అందుబాటులోకి తేవాలి, ఫ్రీగా అన్నీ అందాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు కనుక ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అభివృద్ధి అంతా జరిగితే రేపు రామగుండంలో మీ ఉనికి ఉండదు అని ఆలోచనతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ నేలేదు, కనీసం సిగ్గు శరం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టుకునే దిక్కు కూడా మీకు మీ పార్టీకి లేదు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టుకునే దిక్కు దశ కూడా మీకు లేదు. అటువంటిది మీరు మాట్లాడితే ఎట్లా? మీకు మీరు ఇక ఇంకోటి చెప్తాడు, టీయూఎఫ్ఐడిసి కేటీఆర్ కేసీఆర్ ఇస్తే ఆ పైసలతోటి మేము అభివృద్ధి చేస్తున్నామంట. సిగ్గుందా? కొంచెమని అసలు ఏమైనా చదువుకున్నావా? తెలివి ఉందా నీకు? ఇది చూడండి, 12/2/2024 టీయూఎఫ్ఐడిసి ఇచ్చిన నిధులు 22/2/2024. మరి 23 డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కేసీఆర్ అచ్చిగిట్ట నిధులు మంజూరు చేస్తాడా? ఈ అరేనట్ ఆయనకు తెలివి ఉంటే చదువుకుంటే ఒకసారి ఇది చూడండి, దీన్ని వీడియో తీసుకోండి దయచేసి. 2024 ఫిబ్రవరిలో నిధులు శాంక్షన్ అయితే 2023లో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతే మరి 24లో కేటీఆర్ ఎక్కడి నుంచి మంత్రి అయిండో, మరి కేసీఆర్ ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిండో ఈయనకే అర్థం కావాలి. ఇంకో మాట ఏమంటాడంటే, రామగుండంలో పుట్టిన ఊరు మీద ప్రేమ లేదు రాజ్ ఠాకూర్కు, రామగుండంలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఊరు మీద ప్రేమ ఉంటే కనీసం తట్టెడు మట్టి కూడా తీయాలి కదా అంటాడు. నీకు ఆ పరిస్థితి ఉండదు కదా, నీకు ఆ తెలివి ఉండదు కదా. ఎందుకంటే నీకు ఎప్పుడు ఎవరిని ముంచాలి, ఎవరికి ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి డబ్బులు లాక్కోవాలి, ఎవరిని రోడ్ల మీద పడేయాలి అనే పరిస్థితి తప్ప నీకు వేరే ఆలోచన ఉంటుందా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోదరుడు, మా కార్పొరేటర్ సోదరుడు కన్నూరి సతీష్ ఉంటాడు, 20వ డివిజన్, టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు. ఇప్పుడు మీరు వెళ్ళండి దయచేసి, 25 లక్షలతోటి తబితా ఆశ్రమం అనేది ఒక గుట్ట మీద ఉంటుంది, ఎస్టీ కాలనీ తబితా ఆశ్రమం. పాపం అక్కడికి ఆ గుట్ట మీదకి నీళ్లు పోలేవు, కానీ రామగుండంలో గుట్టల మీద కూడా ఇండ్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మంచినీళ్లు తాగించలేని దరిద్రమైన పరిస్థితులలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన సాగింది. ఈరోజు రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత 25 లక్షలతోటి కింద ఒక సంపు కట్టించి ఆ సంపు నుంచి పైకి పైప్ లైన్ వేయించి అక్కడ మీటర్ల కరెంటు పెట్టించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చేందుకు 25 లక్షలతోటి ఆల్రెడీ వర్క్ ఎండింగ్కి వచ్చింది. ఇదొకటైతే 50 లక్షలతోటి ఈరోజు మనం రైల్వే స్టేషన్లకు ఎంటర్ అయితేనే దాని ఎదురుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది దాంట్లో 50 లక్షలతోటి. దాదాపుగా ఇప్పటికే 30 నుంచి 35 లక్షల వర్క్ అయిపోయింది. ఇంకొక 10 నుంచి 15 లక్షల వర్క్ అయిపోతే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా రామగుండం 0 పాయింట్ నుంచి మళ్ళీ మల్యాలపల్లి వరకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నుంచి 26 లక్షలతోటి సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. మొన్న లాస్ట్ 2 months బ్యాక్ 26 లక్షలతోటి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇది కాకుండా 21 డివిజన్లో దాదాపుగా 50 లక్షల రూపాయలతోటి ఈరోజు సీసీ రోడ్లు కంప్లీట్ చేశారు, 50 లక్షలతోటి. అంటే దాదాపుగా ఈ 6 నెలల కాలంలో, అంటే జనరల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఈ కోడ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఒక 7-8 నెలలు పోతే కేవలం 4 నెలల కాలంలో రామగుండం టౌన్లో దాదాపుగా 1,50,00,000 కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు చంద్రికాక ఇంద్రుడు చంద్రుడు అని చెప్తూ కనీసం ఒక 50 లక్షలు పెట్టి ఒక డ్రైన్ కట్టించుకోలేనంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాను. నీకు ఒకసారి 32,000 ఓట్లు వస్తే అదం పాతాళానికి దొక్కి 3,000కు తీసుకొచ్చారు నేను జనాలు. అరే నువ్వు మాట్లాడు, సిగ్గు ఎవరికి ఉండాలన్నాయా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లెయిమ్ దాకా కనీసం రోడ్ వేయించిన వాళ్ళకు మీకు సిగ్గు ఉండాలి. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ మాజీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ మేయర్లకు మీకు సిగ్గు ఉండాలి.
ఎందుకంటే కనీసం 500 మీటర్ల రోడ్డు కూడా వేయించలేని దరిద్రమైన పరిస్థితులలో ఉన్నామని చెప్పేసి. ఇవాళ జిఎం ఆఫీస్ నుంచి ఫైన్ లైన్ దాకా మన చౌరస్తా దాకా రోడ్ ఏమి ఇస్తామని మీ కొప్ల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులను తీసుకొచ్చి చౌరస్తాలో ఇప్పటి వరకు కూడా శిలాఫలకం ఉన్నది. ఆడ రోడ్ వేయిస్తామని చెప్పేసి వేల మందిని తీసుకొచ్చి శిలాఫలకాలు వేయించి ఇప్పటి వరకు కూడా దాన్ని కనీసం ముట్టుకోలే. మీకు సిగ్గు ఉండాలి, మాకెందుకు ఉంటుంది? మేము రోడ్డు వేయించేందుకు చిత్తశుద్ధితోటి ఇలా మా నాయకుడు రాజ్ ఠాకూర్ గారు జిఎం ఆఫీస్ నుంచి చౌరస్తా దాకా డబుల్ రోడ్డు ఉండాలి, రోడ్డు వైడెన్ చేయాలనే ఆలోచనతోటి ఇలా సింగరేణి అధికారులతో మాట్లాడి సింగరేణికి సంబంధించిన కరెంట్ పోల్స్ మొత్తం తీసి దాదాపుగా 20 ఫీట్ల వెనుకకు ఇలా వేయించడం. మీరు పోయి వీడియోలు పట్టుకొని పోయి చూడండి. రేపు రోడ్డు ప్రారంభమవుతుంది. ఇలా మొత్తం డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు చూడండి. ఇలా పోయి లక్ష్మీనగర్లో ధర్నా చేసిండు రాజ్ ఠాకూర్. సంవత్సరం నుంచి రోడ్ వేయలేదు. రోడ్ వేస్తాం, ఫోటోలు చూపించా నిన్నటి రోడ్ వేస్తున్నాం చూడండి. అలా వీడియోలు పట్టుకొని పోయి లక్ష్మీనగర్లో బాజాప్తుగా చెప్తా ఉన్నాం. సంవత్సరం తిరగక ముందు రోడ్ వేస్తానన్నాం, వేస్తాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్లన్నీ కూడా వ్యాపారస్తులకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, మాట ఇచ్చినాం. దానికి కట్టుబడి ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్లో ఉన్న ప్రతి రోడ్లు, డ్రైన్లు, కరెంటు పోల్ అన్నీ వేసేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు రాజ్ ఠాకూర్ తోటి అక్కడ ప్రారంభిస్తాం. ఇది మా చిత్తశుద్ధి. ఈరోజు మేము ప్రెస్ మీట్లో ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వేం చేసావో చెప్పు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సిగ్గు లేకుండా మీరు కొట్లాడుకొని ఈ రామగుండంలో విధ్వంసం సృష్టించడమే నీ ఆలోచన. ఎప్పుడు ఒకరికొకరికి గొడవలు పెట్టించి పంచాయతీలు పెట్టించి నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ హరి అనిపించి ఏమేం చేస్తా ఉన్నావో అది నీ పాలన. నీ గురించి ప్రజలకు తెలుసు, వ్యవస్థకు తెలుసు, రామగుండం ప్రజలకు తెలుసు. అందుకే కౌశిక హరి అంటే అదం పాతాళానికి తొక్కి మళ్ళీ లేవకుండా ఈరోజు ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడుకో. మీ పార్టీలో మీరు 3-4 కొట్లాడతారు కదా, కొట్లాడుకొని మీరు కానీ ఆ కొట్లాటను మా దగ్గరికి తీసుకొచ్చి మీ గడీల పాలనను మా మీద రుద్దుదామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సైనికుల మాదిరిగా ఈరోజు ఎక్కడ అభివృద్ధి పని జరుగుతుందో అక్కడ క్వాలిటీ జరగాలి, మంచిగా జరగాలని చెప్పేసి చిత్తశుద్ధితోటి ప్రతి నాయకుడు డివిజన్లలోకి వెళ్ళి ఈరోజు అక్కడ ఉండి ఆ పనులను పర్యవేక్షించి మంచిగా జరిగేటట్టు చూస్తూ ఉన్నారు. అది మా చిత్తశుద్ధి, మా పాలన. ఈరోజు ప్రజాపాలన, రాముని పాలన రామగుండంలో నడుస్తూ ఉన్నది. గడీల పాలన నుంచి విముక్తి చేసి ప్రజలకు ఈరోజు అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మాది. నువ్వెంత, నీ కథ ఎంత? నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి అనేది కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. ఎందుకంటే నీ స్థాయిలో నువ్వు కార్పొరేటర్గా మేము చేయించిన దాంట్లో ఒక సగం పనులు కూడా చేయించుకోలేని శక్తిహీనుని నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఇప్పుడు మామూలుగానే చెప్పినాం, ఇంకొకసారి మామూలుగా చెప్పుడు ఉండదు. నీ బండారం మొత్తం కూడా టీవీ సీరియల్ లెక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దయచేసి గుర్తుపెట్టుకో, నీ బండారం మొత్తం కూడా టీవీ సీరియల్ లెక్క పుటాలుగా పాంప్లెంట్స్ రూపంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం మిస్టర్ హరి గారు. ఇక ఇంతకన్నా ఎక్కువ నీ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అవుతావు కనుక క్లోజ్ చేస్తావు. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.